హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ టు బాలు స్టోరీస్. అండ్ ఈరోజు వచ్చేసి మన 100 days 100 vlogsలో ఫస్ట్ డే. సో ఈ ఫస్ట్ డేని సెలబ్రేట్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి మనకైతే కొంతమంది గెస్ట్ యాడ్ అవుతున్నారు అనమాట. అరే చరణ్ అనమాట. వాట్సాప్ గైస్. అదే చరణ్ ఎప్పటి నుంచో రావాలి వ్లాగ్స్లో, బట్ ఏంటంటే వాడు కొన్ని వేరే ప్లేస్లో ఉండి రాలేదు. అండ్ దీప్ తక్క అండ్ ఇంకొక గెస్ట్ కూడా వస్తారు, నేను చూపిస్తాను. సో అది స్టే ట్యూన్. ఎస్. అక్క ఏందక్క ఏ టైంకి రమ్మన్నాం అక్క? హాయ్ హాయ్ అఖిల. హలో గైస్, వెల్కమ్ టు బాలు స్టోరీస్. చాలా ఆఫ్టర్ కేపీఆర్ బ్లాగ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము బ్లాగ్ చేస్తున్నాం అనమాట. అవునవును, చాలా డేస్ అయింది. అండ్ ఏంటంటే లాస్ట్ కొన్ని వీడియోస్లలో ఉండే, బట్ అవి డిలీట్ అయిపోయినాయి కదా, పర్లేదు. నాకు ఇప్పటి నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తాం. అండ్ మోస్ట్ వీడియోస్లలో దీప్ తక్కువ ఉంటుంది ఈసారి నుండి. సో అది. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్సర్సైజెస్. మన థర్డ్ గెస్ట్ వచ్చేసి అఖిల అనమాట. అండ్ యుఎస్. అట్లా చెప్తే బాగుంటుంది, ఎందుకంటే అఖిల యుఎస్లో ఉంటుంది. బట్ మా కోసం ఈరోజు మార్నింగ్ వచ్చింది ఎక్సర్సైజెస్కి. అవును, నువ్వు చెప్పాలి అఖిల, బ్లాగ్ కోసం వచ్చినావు చెప్పు. అంటే బ్లాగ్ కోసం అండ్ మా కోసమే అనమాట. సో వీఆర్ సో హ్యాపీ టుగెదర్ ఇన్ పార్క్ అనమాట. ఎందుకంటే లైక్ ఇగో పార్క్లో మేము ఏంటి షటిల్ కూడా తీసుకొచ్చినాం ఆడుకోవడానికి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది. అండ్ వెళ్ళి కొంచెం బేసిక్ వర్కౌట్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ చేసి. వీళ్ళందరూ గుర్తానే వచ్చారు, ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ అది ర్యాకెట్లు ఇవన్నీ చూసి స్టేట్ ప్లేయర్ అనుకుంటారు, అంత సీన్ లేదు. జస్ట్ నాకు కూడా అనవసరం నా వాల్యూ పడిపోతుంది. బ్లాగ్లో నాకంటూ ఒక మార్క్ పెట్టుకున్నామని వచ్చిన. ఇప్పుడు ఆడియో మొత్తం కట్ చేసి తింటావు తెలుసురా. ఆడు ఆడియో తీసేస్తాడు పెట్టాడు. దోస్తులని పార్క్లో తీసుకొస్తే బాధ. ఇది చిన్నపిల్లలు ఆడుకునేది. వాడు బైక్ ఎక్కి నిల్చొని దుంకుతా అంటున్నాడు. ఏం చేయాలి వీనితోటి? అది నీ సైజు కాదు లేరా, అందుకే చెప్తున్నా. ట్రై చేసి చూద్దాం. అరే వెళ్ళారా? అరే మెల్ల తాకిందా దెబ్బలు? తాకితే బాగుంది కదరా. అక్క ఎందుకు వచ్చినావు అక్క పార్క్కి? ఇగో ఇంట్లో ఫోనే, ఏడన్నా ఫోన్. ఇగో చూడు, జపం చేస్తున్నట్టు ఇంత పెద్ద పార్క్లో ఒక నీడ తీసుకొని కూర్చొని మంచి ఫోన్ ఒత్తుకుంటుంది అక్క. అగో అఖిల చూడు, ఇంకా హైలైట్, వాకింగ్ తీసుకుని ఫోన్ మాట్లాడుతుంది. బండారం అంతా బయట వాళ్ళు ఎడిట్ చేసుకున్నారు ప్రతి ఒక్కటి. నేను వచ్చిన తర్వాత అన్ని చూపిస్తాను. జస్ట్ వీళ్ళు వర్కౌట్ చేయడానికి రారు, ఏదో 2 రౌండ్ కొట్టి మిగతా అంటే టైం పాస్ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళందరూ పార్క్కి ఎందుకు వచ్చిండ్రు ఒకసారి అనుకుందాం. అరే చరణ్, ఎందుకు వచ్చినావురా పార్క్కి? ఏం రూమ్ లో పీకడానికి ఏం లేక వచ్చినాయి. అరే ఎక్సర్సైజ్ ఏమన్నా ఒక్కటన్నా ముట్టుకున్నావారా? చిన్నపిల్లలే కాకుండా. నేను అప్పటి నుంచి ఈయనే కూర్చొని ఉన్నాయి. అది పిచ్చి బాల్ ఒకటి పట్టుకొని తిరుగుతా ఉన్నది. పిచ్చి బాల్, ఈ బాల్ ఒకటి దొరికింది ఎవరిదో పాపం పిల్లలది. ఇది పట్టుకొని పిచ్చి వల్ల తిరుగుతా ఉన్నాయి. ఇవన్నీ మన వల్ల కాదురా, ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ ఏదో టైం వేస్ట్ ఇవ్వరాలు. ఏదో మిమ్మల్ని చూసి మోటివేట్ అవుదామని వచ్చినా, కానీ మిమ్మల్ని చూస్తున్న మోటివేషన్ కూడా వీకే నాకు. అక్క పార్క్ ఎందుకు రావాలి అక్క? నువ్వెందుకు వచ్చినావు చెప్పు. ఫోన్ వాడడానికి రావాలి. అదే మార్నింగ్ 6 నుంచి కాల్ చేసి సావగొడుతున్నారు కదా, రారా అని, అందుకే వచ్చాను రా. ఏంట్రా వాడు? అఖిల నేనా? దీపు నన్ను సాగొట్టిందని లేచి వచ్చిన. కాదు, వీళ్ళ ముగ్గురిని సాగొట్టింది నేను అన్నమాట. అందుకే వచ్చా. ఓకే, లైక్ యుఎస్ లో ఇట్లా ఉంటాయి అఖిల పార్క్స్ ఉంటాయి ఆడ.
అంటే ఉంటాయి కానీ మాది బాగా కోల్డ్ సిటీ కదా, బయటికి రాలేము, కష్టం. ఇప్పుడు యుఎస్ ప్రమోషన్లు వద్దు కానీ ఇండియాలో ఉన్నాం కదా, మనం అవి వేసుకున్నాం. నువ్వు ఊరికే అక్కడ ప్రమోట్ చేయకు. ప్రమోట్ ఇప్పుడా ఇదంతా కాదు, హైదరాబాద్ ఇస్ లవ్ అంతే. అందుకే ఇప్పుడు వీసా అప్లై చేసి రిజెక్ట్ అయింది. అయ్యా గాయస్, నా వీసా రిజెక్ట్ అయింది. నేను మంచిగా పర్ఫామ్ చేయకపోవడం వల్ల అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. రికార్డ్ చేయరా, నన్ను రికార్డ్ చేయి. నేను ఇండియా కోసం ప్రాణాలు ఇస్తా, కానీ హైలైట్ ఏంటంటే ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు ఇట్లాంటి మాటలే చెప్తాడు అనమాట. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదురా వాళ్ళు. ఎట్లా చెప్పరా? మేమైతే ఖాళీగా కూర్చుని ఉన్నాం, పార్క్లో ఏం చేయలేదన్నమాట. సో మనం జనరల్గా ఊరి దగ్గర అయితే ఒడియాలు బయట పెట్టుకుంటాము. బట్ ఇక్కడ ఏంటంటే పాపం ప్లేస్ లేక ఆంటీ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటున్నారు అనమాట, బాస్కెట్బాల్ అందులో. సో మా వాళ్ళు వచ్చేసి ఖాళీగా కూర్చున్నారు. సో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఒక్కరికి చేసే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏదో వీడియో కోసం రావాలి కదా, చెయ్యాలి కదా అని మాత్రం చేస్తుంటారు. యాక్చువల్గా మేము డైలీ వస్తాం అనమాట. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇంకా అడిషనల్గా ఇగో చరణ్ యుఎస్ నుంచి, యుఎస్ అఖిల, ఇగో మన దీప్తక్ వీళ్ళందరం వచ్చినాము. అండ్ ఏంటంటే షటిల్ ఆడదాం అనుకున్నాం, బట్ విండ్ వల్ల ఆడలేకపోతున్నాం అంతే. అరే రే, పడ్డ తర్వాత మాత్రం మామూలు చెంపలు పగులుతాయి చెప్తారా, కంపల్సరీ పడతారు. సో యాక్చువల్గా అయితే ఇప్పుడే మా వర్కౌట్స్ అండ్ ఇవన్నీ అయిపోయినాయి అనమాట. మేము వచ్చేసి ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి చూపిస్తాను, లెట్స్ గో. అక్క ఎట్లుంది అక్క టిఫిన్? ఎట్లుంది అఖిల, ఎట్లుంది? గుడ్, అంతేనా? యూఎస్లో మీకు ఇవన్నీ అవైలబుల్ ఉండవు కదా? అవును. సో అది వీడియో నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ వేరే కంటెంట్లో కూడా మీకు ఇంకా బెస్ట్ చూపిస్తాను. లెట్స్ గో.